నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను విజయ్ శంకర్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో సీఎం చంద్రబాబు భేటీ. రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టులకు అనుమతులు, ఆర్థిక సాయంపై విజ్ఞప్తి. మక్తల్ మున్సిపాలిటీ 6వ వార్డు ఎన్నిక రద్దు. బీజేపీ అభ్యర్థి మహదేవ్ మృతితో ఎస్సీసీ నిర్ణయం. నేటితో ముగియనున్న జీహెచ్ఎంసీ పాలక మండలి గడువు. 3 కార్పొరేషన్లుగా చేయనున్న తెలంగాణ ప్రభుత్వం. ప్రారంభమైన కాసేపటికే లోక్సభ వాయిదా. సభలో సమయం కేటాయించాలని విపక్షాల ఆందోళన. డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ డీజీపీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ అభ్యర్థి బలవన్మరణానికి కారణం అధికార పార్టీ అని ఆరోపిస్తూ డీజీపీ కార్యాలయాన్ని బీజేపీ శ్రేణులు ముట్టడించాయి. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అతనిని పోటీ నుంచి తప్పుకోవాలని ఒత్తిడి తేవడం వల్లనే బలవన్మరణానికి పాల్పడ్డాడని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అయితే పోలీసులు బీజేపీ నేతలను అరెస్ట్ చేసి అక్కడి నుంచి పంపించేశారు. హైదరాబాద్ డీజీపీ ఆఫీస్ ముట్టడికి ముందు బీజేపీ కార్యకర్తలు ప్రయత్నించారు. దాంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. రంగంలోకి దిగిన పోలీసులు కార్యకర్తలను అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి తరలిస్తున్నారు. దీనంతటికీ కారణం బీజేపీ కార్యకర్త అనుమానాస్పద మృతి. మక్తల్ మున్సిపాలిటీ 6వ వార్డు బీజేపీ అభ్యర్థి మహదేవప్ప నిన్న అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. అది ఆత్మహత్యగా భావిస్తున్నారు. దీని వెనుక కాంగ్రెస్ బెదిరింపులే కారణమని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఈ ఎన్నికను ఎన్నికల సంఘం నిలిపేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి లెనిన్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఎస్, చెప్పండి లెనిన్. 6వ వార్డు అంటే మక్తల్ 6వ వార్డు అభ్యర్థి చనిపోవడంతో ఇటు బీజేపీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, తీవ్ర ఆందోళన చేపడుతున్నటువంటి పరిస్థితిని గమనిస్తున్నాం. ఒకవైపు డీజీపీ ఆఫీస్ ముట్టడికి కూడా ప్రయత్నిస్తున్నారు. అసలు మొత్తంగా ఏం జరుగుతోంది, వాళ్ళ వర్షన్ ఏంటి, పూర్తి అప్డేట్స్ ఏంటి లెనిన్? విజయ్, ఏదైతే మనం పూర్తి విషయాలు చూసుకున్నట్లయితే నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో 6వ వార్డు బీజేపీ అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్యకు పాల్పడడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనతో మక్తల్ పట్టణంలో ఒక్కసారిగా హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఎన్నికల బరిలో ఉన్న మహదేవప్ప మంగళవారం తెల్లవారుజామున తన నివాసంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ప్రత్యర్థుల నుంచి ఎదురవుతున్న తీవ్రమైన రాజకీయ ఒత్తిళ్లు, వేధింపుల వల్లే ఆయన ఈ అగత్యానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు మరియు బీజేపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. అలానే మనం చూసుకున్నట్లయితే బీజేపీ ఏదైతే డీజీపీ కార్యాలయాన్ని అయితే ముట్టడించారో అక్కడ హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. మరోవైపు చూసుకున్నట్లయితే మక్తల్ ఆసుపత్రి వద్ద భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. మహదేవప్ప మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తము మక్తలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న వేలాది మంది బీజేపీ కార్యకర్తలు ఆసుపత్రి వద్దకు చేరుకోవడం పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు భారీగా మోహరించి బందోబస్తును ఏర్పాటు చేశారు. బాధితులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కార్యకర్తలు పెద్ద పెద్ద నినాదాలు చేస్తున్నారు. మరోవైపు మహదేవప్ప మృతిపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కూడా స్పందించారు. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సమర్పిస్తున్న వేళలో నారాయణపేట జిల్లాకు సంబంధించినటువంటి విషయం వెలుగులోకి రావడంతో ఏదైతే బీజేపీకి సంబంధించినటువంటి బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి ఏదైతే రాష్ట్ర అధ్యక్షుడు స్పందిస్తూ ఆయన ఏదైతే మంగళవారం తెల్లవారుజామున ఆయన ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే మహదేవప్ప ఆత్మహత్యపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు స్పందించారు. తమ అభ్యర్థి బలవన్మరణానికి పాల్పడడం తీవ్ర
తీవ్రంగా కలిసివేసిందని చెప్పేసి కూడా కామెంట్ చేశారు. ఇది అంతంత భయంకరమైన ఘటన అని చెప్పేసి కూడా మహాదేవప్ప కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారని చెప్పేసి కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయితే రామచంద్రరావు అన్నారు. అయితే మరోవైపు మనం చూసుకున్నట్లయితే తెలంగాణ వ్యాప్తంగా ఒకవైపు సంచలనంగా అయితే ఇది మారిందని చెప్పుకోవచ్చు. ఏదైతే బీజేపీకి సంబంధించినటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు అయితే డీజీపీ కార్యాలయాన్ని అయితే ముట్టడించారు. ఒక భారీ ఏదైతే బీజేపీ కార్యాలయం ముందు బీజేపీ కార్యకర్తలు అయితే డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించే ప్రయత్నంలో పోలీసులు అయితే భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. వారిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరోవైపు చూసుకున్నట్లయితే ఏదైతే మక్తల్ మున్సిపాలిటీలో అభ్యర్థి మరణం వెనుక ఉన్నటువంటి కారణాలను వెలికి తీసేటువంటి దాన్ని చేస్తున్నామని చెప్పేసి పోలీసులు అయితే చెప్తున్నారు. ఏదైతే దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఆధారాలు తీసేందుకు కాల్ డేటా అలానే ఎవరెవరితో మాట్లాడాలో అసలు ఏం జరిగింది అనే దానిపైన అయితే ఏదైతే పోలీసులు అయితే దర్యాప్తు చేపట్టారు. మరోవైపు తన కూతురైనటువంటి ఏదైతే బీజేపీ అభ్యర్థి ఉరివేసుకున్న సందర్భంలో ఆత్మహత్యకు పాల్పడిన సందర్భంలో తన కూతురి వాగ్మూలాలను కూడా స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు అయితే చేపట్టారు. మరోవైపు ఈ ఏదైతే ఆత్మహత్యకు సంబంధించినటువంటి ఇష్యూ పైన ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర డీజీపీ శోధర్ రెడ్డి కూడా స్పందించారు. ఏదైతే దానికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలు అయితే సేకరిస్తున్నాం, అనంతరము చెప్తాము అసలు ఎలా జరిగిందనే దానిపైన పూర్తి దర్యాప్తు చేయబడుతున్నామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మరోవైపు అక్కడ ఉన్నటువంటి ఏదైతే 6వ వార్డు ఎన్నికలకు సంబంధించినటువంటి అయితే ఇప్పటికే ఎన్నికలు అయితే వాయిదా వేస్తున్నట్లు ఈసీ కూడా తెలపడం జరిగింది. విజయ్, రైట్, థ్యాంక్ యూ లెనిన్. రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ దగ్గర మూడంచెల భద్రతను ఏర్పాట్లు చేశారు అధికారులు. 400 నుంచి 500 మంది వరకు పోలీసులు మోహరించారు. అన్ని విభాగాల వారికి పోలీసుల సంఖ్యను కుదించారు. వచ్చే నెల 12 వరకు దాదాపు 20 రోజుల పాటు సమావేశాలు జరిగే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాలను ప్రత్యక్షంగా చూసేందుకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కుటుంబ సభ్యులకు అనుమతి ఇచ్చారు. అలాగే సందర్శకుల గ్యాలరీ నుంచి వీక్షించేందుకు విద్యార్థులకు ప్రత్యేక పర్మిషన్ ఇచ్చారు. దీంతో ఇప్పటి వరకు 200 విద్యా సంస్థలు ఎన్రోల్ చేసుకున్నాయి. మొదటి రోజు గవర్నమెంట్ స్కూల్స్ విద్యార్థులకు అనుమతి ఇచ్చారు. ప్రతిరోజు 30 మంది విద్యార్థులు గ్యాలరీ నుంచి వీక్షించేందుకు అనుమతి లభించింది. ప్రతి బ్యాచ్కు 45 నిమిషాల పాటు సమావేశాలను చూసే అవకాశం కల్పించారు. చట్టసభల పట్ల విద్యార్థుల అవగాహన పెంచేందుకు స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ దగ్గర మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు అధికారులు. 400 నుంచి 500 వరకు పోలీసులను మోహరించారు. అన్ని విభాగాల వారికి పాసుల సంఖ్యను కుదించారు. వచ్చే నెల 12 వరకు దాదాపు 20 రోజుల పాటు ఈ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాలను ప్రత్యక్షంగా చూసేందుకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కుటుంబ సభ్యులకు అనుమతి ఇచ్చారు. అలాగే సందర్శకుల గ్యాలరీ నుంచి వీక్షించేందుకు విద్యార్థులకు ప్రత్యేక పర్మిషన్ ఇచ్చారు. దీంతో ఇప్పటి వరకు 200 విద్యా సంస్థలు ఎన్రోల్ చేసుకున్నాయి. మొదటి రోజు గవర్నమెంట్ స్కూల్స్ విద్యార్థులకు అనుమతి ఇచ్చారు. ప్రతిరోజు 30 మంది విద్యార్థులు గ్యాలరీ నుంచి వీక్షించేందుకు అనుమతి లభించింది. ప్రతి బ్యాచ్కు 45 నిమిషాల పాటు సమావేశాలను చూసే అవకాశం కల్పించారు. చట్టసభల పట్ల విద్యార్థుల అవగాహన పెంచేందుకు స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో చోరీ జరిగింది. బళ్ళారి రోడ్డులోని సయ్యద్ జ్యువెలర్స్లో 6 లక్షల రూపాయల విలువ చేసే వెండి ఆభరణాలు దోచుకుని పరారయ్యారు దుండగులు. బంగారు ఆభరణాలన్నీ షాప్లోని ట్రెజరీలో ఉండడంతో దాన్ని ఓపెన్ చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. పెద్ద మొత్తంలో ఆభరణాలను చోరీ చేసేందుకు యత్నించినా సాధ్యం కాకపోవడంతో దొరికిందంత వరకు దోచుకొని పరారయ్యారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలన్నీ సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయ్యాయి. జ్యువెలర్స్ యజమాని హరూన్ ఫిర్యాదు మేరకు
పోలీసులు కేసు నమోదు చేసుకుని క్లూస్ టీంతో ఆధారాలు సేకరిస్తున్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో చోరీ జరిగింది. బళ్ళారి రోడ్లోని సయ్యద్ జ్యువెలర్స్లో 6 లక్షల రూపాయల విలువ చేసే వెండి ఆభరణాలు దోచుకుని పరారయ్యారు దుండగులు. బంగారు ఆభరణాలన్నీ షాప్లోని ట్రెజరీలో ఉండడంతో దాన్ని ఓపెన్ చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. పెద్ద మొత్తంలో ఆభరణాలను చోరీ చేసేందుకు ప్రయత్నించినా సాధ్యం కాకపోవడంతో దొరికినంత వరకు దోచుకుని పరారయ్యారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలన్నీ సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయ్యాయి. జ్యువెలర్స్ యజమాని హరూన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు క్లూస్ టీంతో ఆధారాలు సేకరిస్తున్నారు. శ్రీశైలం కాలినడక బాట్ల అటవీ శాఖ సిబ్బంది తమ ఉదారతను చాటుకున్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న భక్తుడికి సాయం అందించి అతని ప్రాణం నిలిపారు. అనంతపురం జిల్లాకు చెందిన రమేష్ అనే భక్తుడు శ్రీశైలం మల్లన్న దర్శనం కోసం కాలినడకన బయలుదేరారు. దట్టమైన అటవీ ప్రాంతంలోని భూములి కొలనుకు సమీపానికి చేరుకోగానే అతను తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. నీరసంతో నడవలేని స్థితిలో అక్కడే అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఆ సమయంలో గస్తీ కాస్తున్న అటవీ శాఖ బృందం రమేష్ను గమనించి ఏమాత్రం ఆలస్యం చేయకుండా కైలాస ద్వారం వరకు తీసుకొచ్చారు. వాహనాలు వెళ్లే అవకాశం లేని ఆ మార్గంలో దాదాపు 5 కిలోమీటర్ల మేర డోలీ కట్టి తమ భుజాలపై మోసుకుంటూ తీసుకొచ్చారు. కైలాస ద్వారం దగ్గర రమేష్కు ప్రాథమిక చికిత్స అందించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న భక్తుడిని కాపాడిన అటవీ శాఖ సిబ్బందిపై ప్రశంసలు కురిపిస్తున్నారు భక్తులు, స్థానికులు. టీ20 ప్రపంచ కప్లో భారత్ పాకిస్తాన్ మ్యాచ్పై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 15న టీమిండియాతో తలపడేందుకు తమ జట్టుకు అనుమతి ఇచ్చింది పాకిస్తాన్ ప్రభుత్వం. ఈ నిర్ణయంతో క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న హై వోల్టేజ్ మ్యాచ్కు రూట్ క్లియర్ అయింది. ఈ మేరకు పాక్ ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. స్నేహపూర్వక దేశాల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, పలుమార్లు జరిపిన చర్చల్లో సాధించిన ఫలితాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. క్రికెట్ స్ఫూర్తిని కాపాడడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ ఆటకు మద్దతు ఇచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించింది. భద్రతా కారణాల దృష్ట్యా భారత్లో ఆడేందుకు బంగ్లాదేశ్ నిరాకరించడంతో ఆ జట్టును టోర్నీ నుంచి తప్పించారు. దీనికి సంఘీభావంగా తాము భారత్తో మ్యాచ్ ఆడబోమని పాకిస్తాన్ ప్రకటించింది. ఈ ప్రతిష్టంభనను తొలగించేందుకు ఐసీసీ, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు మధ్య ఉన్నత స్థాయి చర్చలు జరిగాయి. బంగ్లాదేశ్, శ్రీలంక వంటి దేశాలు కూడా ఈ మ్యాచ్ ఆడి తీరాలని పాక్ను కోరాయి. శ్రీలంక అధ్యక్షుడు కూడా పాక్ ప్రధానితో ఫోన్లో మాట్లాడడంతో ఈ సంక్షోభం ముగిసింది. ఈ నిర్ణయంతో శ్రీలంకలోని కొలంబో వేదికగా ఫిబ్రవరి 15న జరగాల్సిన భారత్ పాక్ మ్యాచ్ యథాతథంగా జరగనుంది. తిరుపతి వేదాంతపురంలో విషాదం నెలకొంది. సెప్టిక్ ట్యాంక్ గుంతలో పడి కార్మికుడు మృతి చెందాడు. 15 అడుగుల లోతు గుంత తవ్వుతుండగా మట్టి చర్యలు ఒక్కసారిగా మీద పడ్డాయి. దీంతో వీరేష్ అనే కార్మికుడు మృతి చెందాడు. విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. జేసీబీ సాయంతో మృతదేహాన్ని వెలికి తీశారు. లక్ష్మీప్రసాద్ అనే వ్యక్తి ఇంటి నిర్మాణ పనులు జరుగుతుండగా ఈ ప్రమాదం జరిగింది.
తిరుపతి వేదాంతపురంలో విషాదం నెలకొంది. సెప్టిక్ ట్యాంక్ గుంతలో పడి కార్మికుడు మృతి చెందాడు. 15 అడుగుల లోతు గుంత తవ్వుతుండగా మట్టి చర్యలు ఒక్కసారిగా మీద పడ్డాయి. దీంతో వీరేష్ అనే కార్మికుడు మృతి చెందాడు. విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. జేసీబీ సాయంతో మృతదేహాన్ని వెలికి తీశారు. లక్ష్మీప్రసాద్ అనే వ్యక్తి ఇంటి నిర్మాణ పనులు జరుగుతుండగా ఈ ప్రమాదం జరిగింది. తెలంగాణ రాజకీయాల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తావన మరోసారి చర్చనీయాంశంగా మారింది. జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి పవన్ కళ్యాణ్ను లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ను ఒక నటుడిగా అభివర్ణిస్తూ ఆయన రాజకీయ విజయాల వెనుక ఎప్పుడూ ఒక ప్రొడ్యూసర్ ఉంటారని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ తన సొంత బలంతో కాకుండా ఇతర పార్టీల అండతోనే రాజకీయాల్లో నెట్టుకొస్తున్నారని ఆయన ఆరోపించారు. పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానాన్ని సినిమాలతో పోలుస్తూ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2019 ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ ఎటువంటి నిర్మాత లేకుండా అంటే ఒంటరిగా బరిలోకి దిగారని, అందుకే ఆయన దారుణంగా విఫలమై ఒక్క సీటు కూడా గెలవలేకపోయారని గుర్తు చేశారు. అయితే 24 ఎన్నికల్లో మాత్రం చంద్రబాబు నాయుడును ప్రొడ్యూసర్గా, నారా లోకేష్ను కో ప్రొడ్యూసర్గా పెట్టుకుని గెలిచారని విమర్శించారు. ఇప్పుడు ఏపీలో మంత్రి పదవి వచ్చినా అది సరిపోవడం లేదనే భావనలో పవన్ ఉన్నారని, అందుకే తన రాజకీయ సినిమాను తెలంగాణకు విస్తరించేందుకు ప్రధాని మోదీ అనే కొత్త నిర్మాతను వెతుక్కున్నారని, మోడీ ప్రొడక్షన్స్లో ఇక్కడ అడుగు పెట్టాలని చూస్తున్నారని అనిరుద్ రెడ్డి సెటైర్లు వేశారు. తెలంగాణ ప్రజల పట్ల పవన్ కళ్యాణ్ గతంలో చేసిన వ్యాఖ్యలను కూడా అనిరుద్ రెడ్డి సందర్భంగా ప్రస్తావించారు. తెలంగాణ ప్రజలది నరదిష్టి అని, మన కళ్ళు మంచివి కావని పవన్ కళ్యాణ్ గతంలో అన్నారని, అలాంటి వ్యక్తిని తెలంగాణ ప్రజలు ఎలా నమ్ముతారని ఆయన ప్రశ్నించారు. ఏమన్నాడు? నరదిష్టి తెలంగాణ అన్నారు. నిలబడేటోళ్ళకి సిగ్గుండాలి. తెలంగాణ ప్రజలని మనని అందరినీ నరదిష్టి, మన కళ్ళు మంచి కాదని ఆయన పార్టీ నుంచి నిలబడ్డారంటే మీరు అర్థం చేసుకొని, అయినా కానీ ఆయన ఒక యాక్టర్. ఈ యాక్టర్స్ ఎట్లుంటారు? ప్రొడ్యూసర్ కోసం వెతుకుతుంటారు. అంటే ప్రొడ్యూసర్ పైసలు పెడితే యాక్టింగ్ చేస్తారు. 2019లో వితౌట్ ప్రొడ్యూసర్ పోయినాడు, ఒక సీట్ గెలవలేదు. దాని తర్వాత 2024లో ఒక ప్రొడ్యూసర్ చంద్రబాబు నాయుడుని వెతుకున్నాడు, కో ప్రొడ్యూసర్ లోకేష్ ని వెతుకున్నాడు, గెలిచిండు. మళ్ళీ ఇప్పుడు ఏం చేసిండు? అక్కడ అయిపోయింది. మంత్లీ ప్యాకేజ్ స్టార్ 1 స్టార్ అని పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు నాకు అది సరిపోతలేదు, నా కుటుంబం పెద్దది, ఎట్లా అని చెప్తే ఇప్పుడు కొత్త ప్రొడ్యూసర్ ని వెతుకున్నాడు. ఆయన పేరు మోడీ. ఆ మోడీ ప్రొడక్షన్ లో ఇప్పుడు తెలంగాణకు రావాలని అనుకుంటున్నారు. మళ్ళా ఇది హై బడ్జెట్. కొన్నిసార్లు హై బడ్జెట్ 1000 కోట్లు పెట్టినవి కూడా 50 కోట్లు రావు. సో ఈ హై బడ్జెట్ గెలుస్తారా ఓడిపోతారా అనేది ప్రజలు నిర్ణయించాలి. ముందు ఆ ఈగో ఇంకా అడ్డం పెట్టుకున్నా అట్లా. నేను కూడా ఆయన ఫ్యాన్, చిరంజీవి మూవీ చూస్తాను, బాలకృష్ణ మూవీని చూస్తాను, ఏ మూవీ బాగుంటే ఆ మూవీ చూస్తాం. తెలంగాణకి వచ్చిన తర్వాత మళ్ళా ఆంధ్రోళ కన్ను మన తెలంగాణ పైన పడ్డది. మన భూముల రేట్లు ఎక్కున్నాయి, ఆంధ్ర భూముల రేట్లు తక్కున్నాయి. వాళ్ళు బెంగళూరు కర్ణాటక పోతే బతకలేరు. తెలంగాణ కోసం మనం అమాయకులము. వాళ్ళు ఏమన్నా నరదిష్టి అని అన్నా కానీ మనం పడి వింటున్నాము. కాబట్టి మన దగ్గర కూర్చున్నారు. తెలంగాణ ప్రజలే దీని గురించి ఆలోచించాలని తెలుసు. పవన్ కళ్యాణ్ ఏమన్నాడు? నరదిష్టి తెలంగాణ అన్నారు. నిలబడేటోళ్ళకి సిగ్గుండాలి. తెలంగాణ ప్రజలని మనని అందరినీ నరదిష్టి, మన కళ్ళు మంచి కాదని ఆయన పార్టీ నుంచి నిలబడ్డారంటే మీరు అర్థం చేసుకొని, అయినా కానీ ఆయన ఒక యాక్టర్. ఈ యాక్టర్స్ ఎట్లుంటారు? ప్రొడ్యూసర్ కోసం వెతుకుతుంటారు. అంటే ప్రొడ్యూసర్ పైసలు పెడితే యాక్టింగ్ చేస్తారు. 2019లో వితౌట్ ప్రొడ్యూసర్ పోయినాడు, ఒక సీట్ గెలవలేదు. దాని తర్వాత 2024లో ఒక ప్రొడ్యూసర్ చంద్రబాబు నాయుడుని వెతుకున్నాడు, కో ప్రొడ్యూసర్ లోకేష్ ని వెతుకున్నాడు, గెలిచిండు. మళ్ళీ ఇప్పుడు ఏం చేసిండు? అక్కడ అయిపోయింది. మంత్లీ ప్యాకేజ్ స్టార్ 1 స్టార్ అని పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు నాకు అది సరిపోతలేదు, నా కుటుంబం పెద్దది, ఎట్లా అని చెప్తే ఇప్పుడు కొత్త ప్రొడ్యూసర్ ని వెతుకున్నాడు. ఆయన పేరు మోడీ. ఆ మోడీ ప్రొడక్షన్ లో ఇప్పుడు తెలంగాణకు రావాలని అనుకుంటున్నారు. మళ్ళా ఇది హై బడ్జెట్. కొన్నిసార్లు
నియోజకవర్గాలకు ఎమ్మెల్యేలకు ర్యాంకింగ్లు అంటూ వస్తున్న వార్తలపై స్పందించాయి ప్రభుత్వ వర్గాలు. ఆ ప్రచారం సరికాదని, అవి నియోజకవర్గాల స్థితిగతులపై ఇచ్చిన నివేదిక అని క్లారిటీ ఇచ్చారు. వీటిని ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్గా, ఎమ్మెల్యేలకు వచ్చిన ర్యాంకులుగా చూడకూడదని, కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ కేపీఐలలో పనితీరుపై వచ్చిన నివేదిక అని స్పష్టం చేశాయి ప్రభుత్వ వర్గాలు. ఈ నివేదికలో విజయవాడ వెస్ట్ ఫస్ట్ ప్లేస్లో నిలవగా హిందూపురం 5, పిఠాపురం 10వ స్థానంలో ఉన్నాయి. ఇక కుప్పం, మంగళగిరికి తొలి 13 స్థానాల్లో చోటు దక్కలేదు. రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల్లోని స్థితిగతులపై నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఈ ర్యాంకింగ్స్ ఇచ్చాయి. ఎమ్మెల్యేల పనితీరును బట్టి ఎమ్మెల్యేలకు వచ్చిన ర్యాంకులుగా వీటిని చూడరాదని స్పష్టం చేసింది. ఆయా జిల్లాలో, నియోజకవర్గాల్లో ఉన్న వనరుల ఆధారంగా 141 నుంచి 69 సూచికలను పరిగణలోకి తీసుకుని సీఎం చంద్రబాబు ఈ నివేదికను విడుదల చేశారు. మంత్రులు, కార్యదర్శుల సమావేశంలో ఈ ప్రగతి నివేదికలపై చర్చించారు. సూర్యాపేట జిల్లా కోదాడపట్నంలో ఈడీ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. ఆదాయానికి మించిన ఆస్తులున్నాయనే అభియోగంతో నీలా సత్యనారాయణ అనే వ్యక్తి ఇంట్లో సోమవారం విస్తృతంగా తనిఖీలు చేశారు. ఆయన ఇంట్లో, ఆఫీసుల్లో, బంధువుల ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు జరిపారు. నీలా సత్యనారాయణకు చెందిన కోదాడపట్నంలోని ఓ రైసు మిల్లులో, కళాశాలలో, బంధువుల ఇళ్లతో పాటు 6 చోట్ల ఏకకాలంలో దాడులు చేపట్టారు. ఆదాయానికి మించే ఆస్తులు, సీఎంఆర్ బియ్యం ఎగవేత, నిబంధనలకు విరుద్ధంగా బ్యాంకు నుంచి రుణాలు పొందడంపై అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. దీనిపై ఈడీ అధికారులు వివరణ కోరగా సోదాలు పూర్తయిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. సూర్యాపేట జిల్లా కోదాడపట్నంలో ఈడీ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. ఆదాయానికి మించిన ఆస్తులున్నాయనే అభియోగంతో నీలా సత్యనారాయణ అనే వ్యక్తి ఇంట్లో సోమవారం విస్తృతంగా తనిఖీలు చేశారు. ఆయన ఇంట్లో, ఆఫీసుల్లో, బంధువుల ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు జరిపారు. నీలా సత్యనారాయణకు చెందిన కోదాడపట్నంలోని ఓ రైసు మిల్లులో, కళాశాలలో, బంధువుల ఇళ్లతో పాటు మొత్తం 6 చోట్ల ఏకకాలంలో దాడులు చేపట్టారు. ఆదాయానికి మించి ఆస్తులు, సీఎంఆర్ బియ్యం ఎగవేత, నిబంధనలకు విరుద్ధంగా బ్యాంకు నుంచి రుణాలు పొందడంపై అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. దీనిపై ఈడీ అధికారులను వివరణ కోరగా సోదాలు పూర్తయిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.